14వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం మార్చి చదువుకుంటే 14వ అధ్యాయం యెషయా గ్రంథం 11 నుంచి 11వ వచనం నుంచి చదువుకుందాం. నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడివేయబడిను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చెత్తును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును, కలిసి చదువుతున్నాం. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. యేసు రాజా స్తోత్రం ఉంటుంది. కొన్ని సంగతులు మా హెచ్చరిక నిమిత్తమై దేవా తండ్రినైనా మరి మీ గమనం లేని చేస్తున్నాం. ఏం నేర్చుకోవాలో బోధించు. కొంతనానుకూల వాతావరణ పరిస్థితులు ఒంటరి అయినప్పటికీ దేవా మా మనసు మా దేహములను చల్లపరిచి మీ మాటలపై లగ్నం ఉంచినట్లుగా మీ ఆత్మ సహాయము సంచారం మాతో ఉంచును. యేసునామమున ప్రార్థించి అడిగి సాగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, చూడండి ఇక్కడ కదా మనం ఒక వ్యక్తిని చూస్తాము. ఆయన గురించి రాయబడిన సంగతి 11వ వచనంలో నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను, నీ క్రింది పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. ఎవరి గురించి రాయబడిన సంగతి ఇది మన కింద వచనాల్లో చూస్తాం. ఆ వ్యక్తి ఎవరంటే తేజో నక్షత్రము. ఆ వ్యక్తి ఎవరంటే వేకువ చుక్క. ఆ మాటకు మరి ఇంగ్లీష్లో ఏం రాయబడి తెలిసిన సన్ ఆఫ్ డాన్ అని రాయబడి. డాన్ కదా, మన పిల్లలు ఆయా సందర్భంలో వాడుతున్నాం. ఏమన్నా డానా? చూడండి పిల్లలు, ఎక్కడి నుంచి తీసుకొని రాబడినాయి ఈ మాటలన్నీ. వేకువ చుక్క, తేజో నక్షత్రం అయి ఉన్నటువంటి అతనికి యెహెజ్కేలు గ్రంథంలో ఒక పేరుంది, కెరూబు అని రాయబడింది. చూడండి యెహెజ్కేలు గ్రంథం ఒకసారి 28వ అధ్యాయం 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 28:14వ వచనం తీసిన వారు చదువు. అభిషేకము నొందిన కెరూబువై. చాలు. ఎవరంట ఇతను? అభిషేకము పొందినటువంటి కెరూబు, అభిషేకించబడిన వాడు కెరూబు, దేవుని దూత. పిల్ల ఎవరు ఇతను అనగా అభిషేకించబడినటువంటి దేవుని దూత కెరూబు. మన కెరూబులు ఆది కాండంలోనే కనిపిస్తాడు. ఇక్కడే మనం యెహెజ్కేలులో పైన చూస్తాం కదా. ఈ కెరూబు ఎక్కడున్నాడని 17వ వచనంలో చూడు ఒకసారి. ఈ కెరూబు ఎక్కడున్నాడని రాయబడింది, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. ఏదెనులో ఏం చేస్తున్నాడు కెరూబు? ఒక్క మాట చూద్దామా? అక్కడ ఆది కాండంలోకి వెళ్తే 3వ అధ్యాయం 24వ వచనం తీసిన వారు చదువుదాం. కెరూబులు అనబడినటువంటి దూతలు అనేకములు కలవు, అందులో ఒక కెరూబు ఇక్కడ మనం చూసినటువంటి వారు. అక్కడ కూడా ఆది కాండంలో 3:24 చదువు.
అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను కాపలా జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు కాపలా కాయటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలువబెట్టెను. ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజాలను నిలువబెట్టిన అక్కడ కాపలా ఉంచాడు ఏదైనా తోట. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కెరూబు యొక్క కొన్ని గొప్ప లక్షణాలు మనం చూస్తాం. ఈ దేవుని దూత యొక్క గొప్ప లక్షణాలు మనం చూస్తాము. మరి యెషయా 12లో యెషయా 14వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు తేజో నక్షత్రముగా వెలుగుతూ ఉన్నటువంటి వాడుగా చూస్తాం. వేకువ చుక్కగా వెలుగుతూ ఉన్నటువంటి వాడుగా చూస్తూ వచ్చాం. అదే సమయంలో ఇదే 14వ అధ్యాయం యెషయా గ్రంథంలో మహాత్మ్యము కలిగినటువంటి వాడుగా చూడొచ్చు. అతన్ని మహాత్మ్యము, నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళంలో పడివేయబడెను. ఈ కెరూబు ఎలాంటి వాడంట? ఈయన వేకువ చుక్క. ఆయన మరి తేజో నక్షత్రము, దేవుడి చేత అభిషేకించబడినటువంటి మహాత్మ్యము కలిగినటువంటి వాడు కెరూబు అనబడినటువంటి ఈ దేవుని దూత. ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయో చూడండి. యెషయా గ్రంథంలో మనం చదువుకున్నటువంటి 14 అది ఇది 2 చోట్ల అట్లా పెట్టుకోండి ప్రియుల. ఆ యెషయా గ్రంథంలోని భాగము మరి యెహెజ్కేలు గ్రంథంలోని భాగాలు కూడా ఆ రెండిట్లో కొద్దిగా అటు మనము ధ్యానించుకోవడానికై అలాగే 2 భాగాలు కూడా అట్లా తెరిచి ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక చూడండి, ఈ కెరూబుకున్నటువంటి తలంతులు చూడండి. మన తెలుగులో కదా అట్లే రాశాడు, తలంతులు అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లో రాయని ఏమంటే టాలెంట్స్, తలంతులు. దేవుడు ఈ కెరూబుకి ఇచ్చినటువంటి తలంతులు ఏమంటే ఎంతో గొప్ప తలంతులు. ఆయన తేజో నక్షత్రము, ఎంతో తేజస్సు కలిగినటువంటి నక్షత్రము, వేకువ చుక్క, వారందరికీ డాన్ నాయకుడు, అనేక దూతల పైన నాయకుడిగా ఉన్నటువంటి వాడు. మరి అంతేకాదు యెషయా గ్రంథం 14:11లో మహాత్మ్యము కలిగినటువంటి వాడు. ఈ కెరూబు ఎలాంటి వాడంట? మహాత్మ్యము కలిగినటువంటి వాడు. ఇంకా ఆయనకున్నటువంటి ఆ యొక్క తలంతులు చూడండి, స్వరమండలముల స్వరమును, చక్కగా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి వాడు. స్వర మండలం అనగా చూడండి, చక్కని మరి సౌండ్, దేవుని ఆరాధించుటకై చక్కని సంగీత వాయిద్యమును వాయించేటువంటి అభిషేకించబడినటువంటి కెరూబు. ఆ కెరూబును పిల్లలు ఇంకా ఆయనకున్నటువంటి చూడండి తలంత ఉన్నటువంటి ఆధిక్యతలు చూడండి. మహాత్మ్యం కలిగిన వాడని చూసాం, మరి తేజ నక్షత్రం అని చూసాం, వేకువ చుక్క అని చూసాం, మరి చక్కని మరి దేవుడిని ఆరాధించుటకై సంగీత వాయిద్య కారడని చూసాం. ఇప్పుడు యెహెజ్కేలు ఆ గ్రంథం లేదంటే అక్కడ చూడండి, ఆయనకి ఇంకా ఎట్లా దేవుడు అభిషేకించి ఎలాగో ఆయన్ని ఆ ఉన్నత స్థానంలో ఉంచాడు. ఆ దూతను చూడండి 28:12 వచనంలో చూడండి, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తిలాగు ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఇంకా ఆ కెరూబు ఎలాంటి వాడంటే పూర్ణ జ్ఞానం కలిగిన వాడు, సంపూర్ణమైనటువంటి సౌందర్యము, పర్ఫెక్ట్ మరి శరీర సౌష్ఠవం కలిగినటువంటి వాడు కదా, సకల అంగములు ఏ లోపము లేకున్నట్లుగా అని అక్కడ పిల్లలు సౌందర్యము కలిగినటువంటి కెరూబు. అలాగూ 17వ వచనంలోకి వస్తే అలంకరింపబడినటువంటి వాడు, అలాగూ పిల్లల గ్రోవుల వాయించు వారును నీకు సిద్ధమయ్యేది. అనేకమైనటువంటి ఒక కొయర్ టీం ఉంది. ఆయన దేవుని ఆరాధించుటకై ఒక గొప్ప
సిబ్బంది కలదు, రకరకాలైనటువంటి వాయిద్యములు వాయించడం. దేవుని ఆరాధనలో ఆయన ఆరాధనకు నాయకుడు ప్రియ. పాటల ద్వారా సంగీతములతో పాడి స్తుతించి ఆరాధించుటకు నాయకుడు ఎవరు? ఈ కెరూబు ప్రియ. అలాంటి నాయకుడుగా అభిషేకించబడినటువంటి వాడై మరి నేను నియమించితిని అన్నాడు కదా 14వ వచనంలో. అభిషేకము నొందిన కెరూబు అయి ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. యెహెజ్కేలు గ్రంథం 28:14. అందుకోసం దేవుడు నియమించాడు. ప్రియమైన దైవజనమ, నీవు నేను కూడా ఎందుకు నియమించబడ్డాం? దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి గణపరచడానికి. నీవు నేను ఎందుకు రక్షణ లేకొచ్చామంటే దేవుణ్ణి యొక్క గొప్పతనాన్ని ఎరిగి ఆ యొక్క దేవుని యొక్క ఆ జీవమును నీలో నుంచి అనేకులకు, నాలో నుంచి అనేకులకు ప్రవహింపజేయటకి నీవు నేను నియమించబడి ఉన్నాము అని మనం మర్చిపోకూడదు. ఎలాగైతే ఆ దినాన ఆ కెరూబు ఎలాగైతే మరి సౌందర్యం చేత, తలంతుల చేత, వెలుగు చేత, మహాత్మ్యము చేతనే మరి నియమించబడి ఉన్నాడు ఆ దూత. ప్రియరావు వారిని మరి ఆ పుంలింగంలోనే సంబోధించాలి. అనేక మంది అంటున్నారు ఆ దేవుని దూత అది అంటుంటారు. ఈ కొన్ని పదాలను మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మను కూడా కొన్ని సందర్భాలు అది అంటుంటాడు, పరిశుద్ధాత్మ వచ్చింది అంటున్నాడు ప్రియాలు. కానీ పరిశుద్ధాత్మ ఆయన ఒక దేవుడు. మనం అలాగ స్త్రీ వాచకంలో సంబోధించకూడదు. అది వచ్చింది, లేకుంటే ఆ దూత అది వచ్చింది అని ఇట్లాగ మనము సంబోధించకూడదు. ఆ దూతల గురించి బైబిల్లో రాయబడింది అనేక సార్లు అతడు అని రాయబడింది. కనుక ఈ విషయాలు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం అందులో లోకంలో చాలా చదువున్నటువంటి వారు అదే సమయంలో బైబిల్లో ధ్యానించట్లో, బైబిల్ చదువుట్లో కూడా ఆ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి వాడుకుందాం. కనుక అతడు ఆ దేవుని దూత నువ్వు నియమించబడి ప్రతిష్ఠించబడిన వాడు అని రాయబడినాడు కదా. నియమించబడినటువంటి వాడు దేవుని ఆరాధించటం. ప్రియమైన దైవజనమ, నీవు నేను కూడా దేవుణ్ణి కనపరచటం, దేవుని యొక్క పోలికలో చేయబడి ఏర్పరచబడినటువంటి వారు, రాజులైన యాజక సమూహము, నీవు నేను ప్రతిష్ఠించబడిన వారు, దేవుని ప్రతిష్ఠించబడినటువంటి వారు, నాజీరు చేయబడినటువంటి వారు. కనుక మారు మనసు పొంది బాప్తిస్మం ద్వారా రక్షణ సంపాదించుకున్న అనుదినము ఆయన బలలో చేయి వేస్తూ అలా ప్రతిష్ఠించబడినటువంటి మనము కూడా అలా ప్రతిష్ఠించబడినటువంటి వారుగా ఉంటున్నాం. అయితే ఈ సందర్భంలో ఇంకా ఆయన గురించి రాయబడింది 15వ వచనంలో రాయబడి ఉంది, నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఇంకా ఆ దూత ఎలా ఉండిందంట, ఎలా ఉన్నాడంట? ఆయన యథార్థవంతుడుగా ఆరాధిస్తున్నాడు. తన తలాంతులని, దేవుడిచ్చిన తలాంతులన్నీ ఉపయోగించి మరి దేవుడిని కనపరుస్తూ ఆరాధిస్తూ ఆ ఆరాధనలో ఒక నాయకుడుగా ఆయన ఉంటున్నటువంటి వాడుగా కెరూబు అనబడినటువంటి ఈ దూతను మనం చూస్తే, అయితే అలా కిందకు వస్తున్నప్పుడు చూడండి 16వ వచనంలో చూసినప్పుడు, మరి దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని, ఆశ్రయముగా ఉన్న కెరూబు కాల్చున్న రాళ్ల మధ్య నీవు సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని. ఎందుకు దేవుడు నాశనం చేశాడు? ఎందుకు దేవుడు నాశనమునకు మరి అప్పగించాడు అనేటువంటి మాట కూడా కింద వచ్చిన చూడు. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవైతే. ఎంతో చక్కగా దేవుడు తను సేవించినప్పుడు, తను ఆరాధించినప్పుడు సృష్టించుకొనగా అతను ఏం చేశాడట? తన సౌందర్యమును చూసుకొని ఆయన గర్వించాడు. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను
చెరుపు కొట్టివి, నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయను. చూడండి మరి ఎంత ఆధిక్యత కలిగినటువంటి వాడు. ఒక దినాన మరి కెరూబు అనబడినటువంటి ఉంది, ఎంత సౌందర్యం ఉంది. ప్రియమైన దైవ జనమ, నీకు నాకు కూడా దేవుడు అటు శారీరకంగా ఆత్మీయంగా చక్కని సౌందర్యం ఇచ్చాడు, చక్కని శరీర సౌష్ఠవం ఇచ్చాడు. నీకు నాకు ఒక చక్కని జీవితాన్ని ఇచ్చాడు కదా. నీకు నాకు ఒక చక్కని మరి ఉపాధిని ఇచ్చాడు, జీతాన్ని ఇచ్చాడు. ఈ లోకంలో నీకు ఒక స్థాయిని ఇచ్చాడు, నాకు ఒక స్థాయిని ఇచ్చి నీవు నేను అటు దేశానికి ఇటు సంఘములో కూడా పని చేసేటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డ ఒక భక్తుడు ఇలా రాసుకున్నాడు తన ఎదుట, ఇదిగో ఈ ఉద్యోగము దేవుడు ప్రజలకు సేవ చేయటకు నాకు ఇచ్చినటువంటి భాగ్యము అని రాసుకుంది. నిజంగా నీవు నేను కూడా ఇలా మరి నిర్ణయించుకొని ఇది ఒక సేవ కదా. మనమైతే టీచర్స్గా పిల్లలకు సేవ చేయడం, ఎంతో మందిని యూత్ని వారి ప్రవర్తనలో తిప్పవచ్చు, వారి ప్రవర్తన మార్చవచ్చు. దేవుడు మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా పిల్లలకు చెప్పి పిల్లరా ఎంతో మందిని మనం మార్చవచ్చు. ఈ పోయిన అకాడమిక్లో మాకు 8th క్లాస్ వరకు మాకుంది. అక్కడ ఒక అమ్మాయి చక్కగా ఉంది పాప. ఒక 2 నెలల నుంచి పాఠశాలకు రాలేదు. తర్వాత ఏమని మేము ఆరాధిస్తే ఆ పాప పుస్తకంలో ఏవో రాసుకుంది, వేరే వాళ్ళ గురించి రాసుకుందని, అది వాళ్ళ నాన్న చూశాడని. తర్వాత పిల్లలు మాకు చెప్తున్నారు, ఆ బడికి తప్పించారు. ఆ పాప చాలా ఇంటెలిజెంట్ పిల్లలు, చాలా తెలివైంది. చూడండి మన పాఠశాలలో మనము ఇట్లాంటి పిల్లల్ని ఎలాగో మనము సరైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళు తిరిగి రప్పించు. ఒకవేళ ఆ పాపకు చాలా ఇంత ఎత్తుంది, నా ఎత్తుంది, అలా చక్కగా ఉంటుంది. మా సార్లు అంటున్నారు ఇంకా వెంటనే పెళ్లి చేసేసేస్తారు. ఆ పాప 8వ తరగతి, 8వ తరగతి జస్ట్. పిల్లలు చూడండి, నీ సేవ నా సేవ ఒక సంఘంలో మాత్రమే కాదు, సమాజంలో మనం పని చేసే స్థలంలో ఎంతో అవసరత ఉంది నీకు నాకు. అందుకోసమే ఈ స్థాయి ఉద్యోగాలను ఇచ్చాడు, ఈ ఉపాధిని ఇచ్చాడు, సమాజంలో ఎంత గౌరవాన్ని ఇచ్చాడు నీకు నాకు. మన పిల్లలకు ఎంతైనా మనము దేవుని ప్రేమ కలిగినటువంటి వారమై సంగతులు చెప్పి పిల్లలను సరైన మార్గంలో పెట్టవచ్చు. దేవుడు ఆ తలాంతులు నీకు ఇచ్చాడు, సంఘమునకు సేవ చేయటం పాటు సమాజానికి కూడా సేవ చేయటం. కనుక ఇది గొప్ప భాగ్యం ప్రియులారా. ఆ కెరూబు తనకిచ్చిన తలాంతులను పోగొట్టుకున్నాడు. కారణం తెలిసిన గర్వించిన వాడు, అక్కడే రాయబడి కదా మనం చదువుకున్న మాటలు. ఆయన గర్వించాడు, ఆయన గర్వించి తన సౌందర్యమును చూసుకొని గర్వించాడు, తన వెలుగును చూసుకొని గర్వించాడు, తనకున్న జ్ఞానమును చూసుకొని గర్వించాడు. 17వ వచనంలో చక్కగా రాయబడింది, నీ జ్ఞానమును నువ్వు చెరిపేసుకున్నావన్నాడు. ప్రియమైన దైవజనం, ఈ 3 చూడండి. ఒకవేళ దేవుడు నీకు మంచి అందం ఇస్తే దేవునికి స్తోత్రం, నీ పిల్లలకు మంచి చక్కని అందం ఇస్తే దేవునికి స్తోత్రం అని చెప్పుకొని వారి నిమిత్తమై దేవుని స్తుతించారు. మరి వారి ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా తేజస్సు అన్నాడు. ఈ తేజస్సును చూసుకొని మనం చూసాం కదా అక్కడ యెషయా గ్రంథంలో, ఆయన వేకువ చుక్క, ఆయన తేజస్సు కలిగినటువంటి వాడు. దాన్ని చూసుకొని ఆయన ఎంతో గర్వించాడు. ఇంకా దేవుని ఆరాధించడం తగ్గించాడు, ఆ కోరికను నడిపించడం తగ్గించాడు. దేవుడు తనకిచ్చిన తలంతులన్నీ అవి మరిచిపోతూ వచ్చాడు. తనను చూసుకుంటూ, తన స్వార్థము, తనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ తలంతులు చూసుకుంటూ గర్వించి ఏం చేయబడ్డాడో మనం చూశాం కదా. పాతాళములో ఒక మూలకు త్రోయబడ్డాడు. యెషయా గ్రంథంలో మాట చదువుకుందాం.
ఇలా చూడండి, యెషయా గ్రంథంలో మన పట్టణాల్లో చదువుకున్నాం. తన గర్వము అతను ఎక్కడ తీసుకొని వెళ్ళింది? తన గర్వము తను ఎక్కడికి తీసుకుని వెళ్తుంటే 17వ వచనం నుంచి చూడండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను, దేవుడు నక్షత్రములకు పైగా నా సింహాసనములు హెచ్చింతురు. ఇప్పుడు నేను అతను డాను కావాలనుకున్నాడు, దేవుని కంటే మించి. దేవుని ఆరాధించడం కోసం అతన్ని దేవుడు సృష్టిస్తే, ఇప్పుడు దేవుని మించి దేవుని పైన అధికారాన్ని చెలాయించాలనుకున్నాడు. ఇదిగో నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి నేను ఎక్కుతాను, మహోన్నతులతో సమానంగా నేను నా దేవుడు నేను ఒకటే ఇప్పుడు అనుకుంటున్నాడు. పిల్లలు చూడండి ఎంత గర్వం వచ్చింది. దేవుని చేత సృష్టించబడినవాడు, దేవుని ఆరాధించడం సృష్టించబడినవాడు, దేవుని ఆరాధించట్లో నడిపించట్లో ఆయన మరి అభిషేకించబడినటువంటి వాడు, తేజో నక్షత్రంగా వెలుగుగా ఉండటం సృష్టించబడినవాడు, జ్ఞానవంతుడిగా సృష్టించబడినటువంటి వాడు ఇప్పుడు ఏమనుకుంటాడు? ఇదిగో నేను కూడా దేవునితో సమానుడను, నేను కూడా దేవుడితో సమానుడు. ఎంత గర్వం, ఎంత అతిశయం, ఎంత స్వార్థం పెరిగింది కదా తనలో. ఇదిగో నేను కూర్చుంటాను, దేవుడితో పాటు నేను కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో సమానముగా చేసుకుందునని ఎక్కడ అనుకున్నాడట? కేవలం మనసులో అనుకున్నాడట, అంతే. కేవలం మనసులో నీవు అనుకుంటేవి కదా ప్రియమైన దైవజనం. దేవుని స్థాయిని తగ్గించాలి, దేవుని స్థానాన్ని సంపాదించుకోవాలని అనుకున్నటువంటి దేవుని యొక్క సేవించాల్సిన దూత చూడండి, తను కేవలం మనసులో అనుకున్నాడు. సృష్టికర్తను మరువైనటువంటిది ఏదైనా ఉందా? ఆయన మనసులో అనుకున్న సంగతి దేవుడు ఎరిగాడు. అందుకే 15లో నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడుతుంది. పాతాళంలో కూడా ఎక్కడికి? నరకంలో కూడా ఒక మూల అన్నమాట. ఎంత స్థాయికి దిగజారిపోయాడు. మనం ఎరుగుదం హెచ్చించుకోవడం, గర్వము అనేటువంటిది తను ఏ స్థాయికి తీసుకువెళ్తుందో మనకు తెలుసు. సామెత గ్రంథంలో మరి నాశనానికి ముందు, పడిపోవటకు ముందు అహంకారము, గర్వము ఉంటాయి. తగ్గించుకోలేనటువంటి స్థితి, మరి తగ్గించుకోలేనటువంటి స్థితి పిల్లారా, అది ఉన్నట్లయితే అది నాశనానికి తీసుకుని వెళ్తుంది, అది పతనానికి తీసుకొని వెళ్తుంది. అందుకే దైవభక్తి విషయంలో ఓ తిమోతి అంటాడు, పౌలు అంటాడు తిమోతి, మరి దైవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో, ప్రాక్టీస్ చేసుకో. నీ భక్తి ఎట్లా ఉంది? నీ భక్తి దేవుణ్ణి గణపరిచేది ఉందా? నిన్ను గణపరుచుకునేది ఉందా? ఓ తిమోతి, దైవభక్తి విషయంలో ఓ నా ప్రియ కుమారుడు తిమోతి అన్నాడు. ఎందుకంటే ఆత్మీయ కుమారుడు పౌలు నడిపించాడు తిమోతిని. ఆ కుమారుడైన తిమోతి దైవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. ప్రియమైన దైవజనమా, ప్రియమైన చదువులారా, ఆత్మీయులారా, దైవభక్తి విషయంలో నిన్ను నువ్వే సాధకం చేసుకో. దైవభక్తి విషయంలో నన్ను నేను సాధకం చేసుకోవాలి. అందుకోసమే దేవుడు అర్థమనబడినటువంటి దేవుని వాక్యాన్ని మనకి ఇచ్చాడు. దీన్ని చూసుకోవాలా, నేను అట్లా ఉంటున్నానా లేదా చెక్ చేసుకోవాలా, అలా ముందుకు సాగాలి. దైవభక్తి విషయంలో సాధకం చేసుకున్నాం. ఇదిగో గర్విష్ఠులైనటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనం ఎరుగుదు. దానియేలు గ్రంథంలో గర్విష్ఠుడైన ఒక రాజును ఎరుగుదు. ఈ రాజ్యము నా బల పరాక్రమం చేత కదా నేను సంపాదించింది అని ఆయన అనుకున్నాడు. ఆయన కూడా అనుకున్నాడు అంతే. అడవిలోకి తోలివేయబడ్డాడు, రాజ్యంలో నుంచి అడవిలోకి తోలివేయబడ్డాడు. ప్రియమైన దైవజనం, దేవుడు మనకిచ్చిన తలంతులు దేవుని కోసం వాడుకుందాం. దేవుడు మనకిచ్చిన వరాలు దేవుడికి మహిమకరంగా వాడుకుందాం కదా. చివరి మాట చూసుకునే ముగించుకుందాం. పౌలు గారు ఆ కొరింథీయులకు రాస్తూ ఏమన్నాడు ఒక మాట చూద్దాం. చూడండి, కొరింథీయులకు పత్రిక, మొదటి పత్రిక, కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు మొదటి పత్రిక 10వ అధ్యాయం
ఆ 12వ వచనం పైన తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకునవలెను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహించగలగటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేస్తాడు. ఆయా శోధనలో పడిపోకుండా మనము జాగ్రత్త పరుచుకోవాలి. ఒకవేళ నిలబడి ఉన్నావు, మంచిది, దేవునికి స్తోత్రములు. ఆత్మీయంగా చక్కగా ఉన్నత స్థితిలో ఉంటే దేవునికి స్తోత్రములు. మంచి ప్రార్థనలో ఉంటే దేవునికి స్తోత్రములు. చక్కగా ఆరాధిస్తూ ఉంటే దేవునికి స్తోత్రములు. చక్కని సౌందర్యం నీకు దేవుడు ఇచ్చి ఉంటే దేవునికి స్తోత్రములు. చక్కని తలంతో నీకు ఇచ్చి ఉంటే దేవునికి స్తోత్రములు అని చెప్పు. అలాగ నిలుచుండి నువ్వు జాగ్రత్త పరచుకో. దేవా, మీ నా మహిమార్థమై నన్ను వాడుకోను. దేవా, మీ చిత్తమైతే మీ నా మహిమార్థమై అటు ఉద్యోగంలో, అటు సమాజంలో, ఇటు సంఘంలో నేను పనిచేయటం నన్ను వాడుకోను. ప్రియమైన దైవజన్మ, ఎంతో మంది దైవజన్మ మనం ఎరుగుతుంది. కొంతమంది IAS తెలుసా ప్రియులారా? కొన్ని చర్చిల్లో చెప్పుల స్టాండ్లో ఉంటున్నారు, తెలుసా? వాళ్ళు IAS నుండి అయి ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పుల స్టాండ్ చెప్పులు తీసి పైన పెట్టి తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి అలాంటి పరిచయం వాళ్ళు ఎన్నుకుంటున్నారు. మన పట్టణంలో మనం ఎరుగుదుము మనకంటే ముందు కొన్ని సందర్భాల్లో మందిరానికి వెళ్తున్న దినాల్లో ప్రియులారా, అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ తలాంతం, దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితం, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆయుష్ను ఇది కెరూబు వలె మనము మరి పోగొట్టుకోకుండా జాగ్రత్త పడు. ఇదిగో నువ్వు నిలిచి ఉన్నట్లయితే జాగ్రత్త పడు, మరి పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకున్నావు. అవునయ్యా, ఈ స్థితి నుంచి నేను దిగజారిపోకూడదు, ఈ స్థితి నుంచి నేను పడిపోకున్నట్టుగా నన్ను కాయం. నాకు ఇచ్చిన ఈ తలాంతులు, నాకు ఇచ్చినటువంటి ఈ జీవితం మీకోసమై వాడబడినట్లుగా మీ చిత్తమైతే నన్ను వాడుకును. దేవాతను నన్ను అలా తర్ఫీదు దయచేయమని మరి పరీక్షించుకొని పరిశీలించుకొని బలలో చేయవేద్దాం. మోకరిద్దాం ప్రియులారా, మోకరిద్దాం.